వెల్కమ్ బ్యాక్ టు సో మచ్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు ఈ వ్లాగ్లో మనము హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ గణేష్లన్నీ చూద్దాము. మీకు గణేష్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది, ఏ మోడల్లో ఈ 2024లో హైదరాబాద్లో గణేష్లు ఉన్నాయి అనేది ఈ వ్లాగ్లో చూద్దాము. చూసి ఎంజాయ్ చేయండి. వాటర్ చేంజ్ వల్ల టోన్ చేంజ్ అయిపోయింది. ఈరోజు మనము వినాయకుడి గురించి ఒక 10 లైన్స్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. వినాయకుడిని మనము విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గజనాథుడు, గణేశుడు అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాము. హిందూ సాంప్రదాయం ప్రకారము మనము ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ముందుగా మనం పూజ చేసేది వినాయకుడు మహారాజ్కి పూజ చేస్తాము. అన్ని ఫెస్టివల్స్తో మనం కంపేర్ చేసుకుంటే వినాయక చవితి హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ. ఈ వినాయక చవితి పండుగను గణేష్ చతుర్థి అని కూడా అంటారు. పార్వతీ పరమేశ్వరు కుమారుడైన గణపతి పుట్టినరోజునే మనము వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాము. సాధారణంగా వినాయక చవితి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో మాత్రమే వస్తుంది. ఈ పండుగ ఉత్సవాలు భాద్రమాస మాసం శుక్ల చతుర్థి నాడు ప్రారంభమవుతాయి. ఈ పండుగని పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఈ రోజున ప్రాతకాలమనే లేచి ఇంటిని శుభ్రం చేసి పూలతో తోరణాలతో అలంకరణ చేసి తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పూజను మొదలు పెడతారు. ఈ పూజలో ముఖ్యమైనవి మట్టితో చేసిన విగ్రహం, కలశ పూజ, పాలవెల్లి, గణపతి దేవుడికి ఇష్టమైన నైవేద్యం 5 రకాలు, పూజలో పుస్తకం, పెన్ను ఉంచడం, వ్రతకథ. ఇంకా కొందరు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తున్న జాబ్ని కానీ ఏదైనా ఉంటే వాటి ల్యాప్టాప్స్ కానీ అవి కూడా పెడతా ఉంటారు. కొందరు పిల్లలైతే బుక్స్ కూడా పెడతా ఉంటారు. వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేస్తే విఘ్నం చాలా బాగా వస్తుందని చాలా నమ్మకం అనమాట మనకి. ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో గణపతి దేవునికి ఆరాధించి దేశ సంఖ్య అంటే 1, 3, 5, 9, 11 1, 3, 5, 9, 11 నిమజ్జనం చేస్తారు. ఈ డేస్లో మాత్రమే నిమజ్జనం చేస్తారు. ఈ వినాయక చవితి రోజున వినాయక చవితి కథ చదివిన కానీ వినిన కానీ వాళ్ళకి నీలాప నిందలు ఉండవని మనకి పురాణం చెప్తున్నది. అలాగే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అని మనకి పురాణం చెప్తుంది. ఆ రోజు మనం చంద్రుడిని ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా చంద్రుడిని చూడకూడదు. చంద్రుడిని చూసిన వాళ్ళ మీద నీలాప నిందలు ఉంటాయని మనకి పురాణం చెప్తుంది. అలాగే మనము పురాణంలో చూసుకుంటే శ్రీకృష్ణుడి మీద సమంతకమణి అనే మణిని దొంగలించాడని నింద వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు చంద్రుడిని పాలల్లో చూశాడు. ఆ చూసిన కారణంగా సమంతకమణిని దొంగలించాడనే నింద శ్రీకృష్ణుడి మీద వచ్చిందనమాట. సో అందుకనే మనకి పురాణం చెప్తుంటుంది వినాయక చవితి రోజు ఎప్పుడు చంద్రుడిని చూడకూడదు అనేసి. ఒకవేళ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు మనకి చంద్రుడిని చూసిన వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి అంటే వినాయక చవితి కథ మొత్తం చదవడం కానీ వినడం కానీ పూజలో పార్టిసిపేట్ చేయడం కానీ చేసి ఆ కథ అయిపోయినాక అక్షంతలు వేసుకుంటే వాళ్ళకి ఈ దోషం అనేది పోతుంది. నీలప నిందలు అంటే దోషం ఇన్ ద సెన్స్ చంద్రుని చూసిన దోషం అనేది పోతుంది. అందుకనే ఇన్ కేసు చూసుంటే మాత్రం వినాయక చవితి కథ మొత్తం విని అక్షంతలు వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇది కూడా మనకి పురాణమే చెప్తుంది. వినాయకుడికి పెట్టే ప్రసాదాల్లో కారం, నూనె, ఉప్పు ఇవి ఏమీ ఉండకూడదు. చప్పిడిగా ఉన్న పదార్థాలే మనము వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. అందుకనే ఉండ్రాళ్ళు, మోదకములు, పాయసం, భక్షాలు ఇలా ఆవిరి మీద ఉడికించే పదార్థాలు ఏవైతే మనం వినాయకుడికి పెడతామో అవి వినాయకుడు అతి ఇష్టంగా స్వీకరించడానికి ఇష్టపడతాడు. అందుకనే మనం ఆవిరిలో ఉడికించిన ప్రసాదాలే వినాయకుడికి పెట్టడానికి ట్రై చేయాలి. అవి అయితే వినాయకుడికి చాలా ఇష్టం. ఆవిరిలో ఉడికించినవి అంటే ఈ మోదకం, ఉండ్రాళ్ళు ఇవన్నీ మనం ఆవిరిలో చేస్తాము. శనగపిండి, బియ్యం పిండి ఇవి అన్నీ యూజ్ చేసి ఆవిరిలో ఏదైతే చేస్తామో అవి మనము వినాయకుడికి పెడితే మాత్రం అత్యంత పవిత్రంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కారం, ఉప్పు,
నూనె ఇవి లేకుండానే మనము ప్రసాదాలు చేసి దేవుడికి పెడితే చాలా ఇష్టంగా దేవుడు స్వీకరిస్తాడు. గణపతి హారతి సాంగ్ ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పార్వతి తనయా గణపయ్య, శివశక్తి రూపా గణపయ్య, అయ్యప్ప సోదర గణపయ్య, మహారతులు అందుకొగరావయ్య. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనవయ్యా రావయ్యా. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనరావయ్యా గణపయ్యా. శ్రీ గణనాయక నమో నమః, సిద్ధి వినాయక నమో నమో, ఈశ్వరపుత్ర నమో నమో, విఘ్న వినాయక నమో నమో, మూషిక వాహన నమో నమో.